ఇప్పుడు అందరి నోట ఒకటే మాట, అదే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత సెంటర్ ఆఫ్ అట్రాక్ట్ గా మారాడు అంటే, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా విజయ దందుబం మోగించి అందరినీ గెలిపించుకున్నడమే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు చరిత్ర తిరగ రాసింది. రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా గడిపారు. కాస్త సమయం దొరికిన తర్వాత సొంతింటికి హైదరాబాద్ పయనమై వెళ్లారు. హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్కి ఎటువంటి సత్కారం, ఎటువంటి మర్యాదలు జరిగాయో ఒక్కసారి మీరే చూడండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తన సొంత నివాసానికి రావడంతో అక్కడ వాతావరణం ఆనందోత్సాహాల నడుమ సాగింది. పవన్ కళ్యాణ్ కారు దిగి నడిచి ఇంట్లోకి వెళుతున్న సమయంలో పూల వర్షం కురిపించారు. ఎదురుగా రామ్ చరణ్ వచ్చి బాబాయిని కౌగిలించుకున్నారు. ఇక అన్నయ్య నాగబాబు చిన్న కొడుకు ఆలింగనం చేసుకున్నాడు. ఎంతో ఆప్యాయంగా వదినమ్మ చిరంజీవి భార్య పవన్ కళ్యాణ్కి ఎదురు వచ్చి ఆప్యాయతగా కౌగిలించుకోవడంతో అక్కడ ఉన్న వారి మొహాల్లో ఆనందం వెలివేసింది. ఇక కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి నేరుగా పవన్ కళ్యాణ్ని ఆప్యాయతతో పలకరించి ఆలింగనం చేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఇంట్లోకి అడుగుపెట్టే ముందు పవన్ కళ్యాణ్ తల్లి కొడుక్కి గుమ్మడికాయతో దిష్టి తీసి, ఇక వదినమ్మ సురేఖ హారతితో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు దిష్టి తీసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి లోపలికి తీసుకువెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ తల్లి కొడుకుని గుండెల నిండా హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు. పవన్ కి ఎదురుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కనిపించగానే తమ్ముడు పవన్ కళ్యాణ్ సాష్టాంగం పడిపోయి పాదాభివందనం చేశాడు. ఇక చిరంజీవి తమ్ముడికి ముద్దు పెట్టి ఆలింగనం చేసుకున్నాడు. ఈ సన్నివేశాలను చూస్తున్న నాగబాబు దంపతులు భావోద్వేగానికి లోనై కంటి నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. తమ్ముడికి గులాబీ పూలదండతో సత్కరించాడు. ఇక కొడుకు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కాలికి నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. గ్రూప్ ఫోటోలకి పవన్ కళ్యాణ్ కుటుంబంతో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఫోటోలు క్లిక్ మనిపించారు. డియర్ కళ్యాణ్ బాబు హ్యాట్స్ ఆఫ్ అంటూ ఓ పెద్ద కేక్ ని తల్లి సమక్షంలో కట్ చేసి మనస్సారా ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఇక వదిన సురేఖ పవన్ కళ్యాణ్ దంపతులకు బొట్టు పెట్టి చీర పూలు అందించింది. తమ్ముడు పవన్ కు ఓ డ్రెస్ ని అన్నయ్య చిరంజీవి అందించారు. పవన్ కళ్యాణ్ అందరి కాళ్లకు పాదాభివందనం చేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అది పవన్ కళ్యాణ్ సంస్కారం అంటూ అక్కడి వారి ఆనందంతో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.